హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ అనేది క్లాసెస్ ఇంతకుముందే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్లాస్ వచ్చి మనకి చరిత్ర పూర్వయుగం గురించి డిస్కస్ చేసుకునే క్రమంలో మనం ప్రాచీన శిలాయుగంలో ఏ ఫేజెస్ ఉన్నాయి వాటి గురించిన సమాచారం అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ క్లాస్లో మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం, అలాగే నవీన శిలాయుగం, రాగి యుగం వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటితో మనకి ప్రాచీన శిలాయుగం అనేటువంటి అంటే పూర్వ చరిత్ర అనేటువంటి టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి సింధు నాగరికత అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ లెక్చర్ సిరీస్కి వెళ్ళే ముందు ఎవరైనా గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి అలాగే మెయిన్స్కి లేదంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండూ కలిపి చదువుతాం అనుకునే వాళ్ళకి విడివిడిగా బ్యాచెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీని యొక్క ఫీచర్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో కానీ వీడియోస్లో కానీ చెప్పుకున్నాం. బట్ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. డైలీ మీకు ఒక టాపిక్ ఇచ్చి సపోజ్ మీరు ప్రిలిమ్స్ బ్యాచ్లో కనుక్కున్నట్లయితే ప్రిలిమ్స్ సిలబస్లో నుంచే మీకు ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ మీద పీడిఎఫ్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ సోర్స్ నుంచి చదవాలి, ఎలా చదువుకోవాలనేటువంటి అంశాలను మీకు వివరించడం జరుగుతుంది. అదే టాపిక్ మీద ఆ రోజు ఈవినింగ్ 7 o'clockకి మీకు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మినీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మొత్తం మీ సిలబస్ అంతా కవర్ అయ్యే వరకు కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు కూడా మీకు 3 to 4 times మొత్తం ఎంటైర్ సిలబస్ని రివిజన్ చేయించడం, డైలీ టెస్టులు రాయించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్కి ముందు అంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ముందు మీకు ఫుల్ లెంత్ టెస్టులను కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రాంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కానీ లేదంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కానీ రెండు రకాల ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ నెంబర్ ద్వారా కానీ కాంటాక్ట్ కావచ్చు. సో ఈరోజు మన టాపిక్ వచ్చి మధ్యశిలాయుగం. ఈ మధ్యశిలాయుగంతో మొదలవుతుందన్నమాట మన టాపిక్. ఎందుకంటే ఆల్రెడీ ప్రాచీన శిలాయుగంలో దశల గురించి మనం ఎగువ ప్రాచీన, దిగువ ప్రాచీన, మధ్య ప్రాచీన మూడింటి గురించి చెప్పుకున్నాం. ఆ టైంలో సంస్కృతులు ఏ విధంగా ఉండేవి, పనిముట్లు ఏ విధంగా ఉండేవి, లోహాలు ఏ విధంగా ఉండేవి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా క్లాస్ చూడనట్లయితే కనుక మన ప్లేలిస్ట్లో ఉంటుంది, హిస్టరీ ప్లేలిస్ట్లో, అక్కడ చూడొచ్చు. సో దాని తర్వాత వచ్చిన యుగం మధ్యశిలాయుగం, మెసోలిథిక్ అంటాం. దీన్నే మైక్రోలిథిక్ అని కూడా అంటాం. మనం చెప్పుకున్నాం ఈ యుగాలకి అక్కడ ఉపయోగించేటువంటి శిలా పరికరాలు ఏవైతే ఉన్నాయో, రాళ్లతో ఉపయోగించినటువంటి పరికరాలు లేదా పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని పేర్లు పెట్టడం జరిగిందనమాట. సో దీనికి మైక్రోలిథిక్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ యుగంలో ఎస్పెషల్ ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా 1 centimeter నుంచి 8 centimeters మధ్యలో ఉన్నటువంటి పదునైన రాతి పరికరాలని ఉపయోగించడం జరిగిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యుగానికే సూక్ష్మ శిలాయుగం అని పేరు వచ్చింది. మధ్యశిలాయుగం పీరియడ్ వచ్చి మనకి 10,000 BC నుంచి 8,000 BC వరకు. ఈ యుగం నుంచే మనకి హోలోసిన్ మహాయుగం అనేటువంటిది ప్రారంభమైందని చెప్తారు. హోలోసిన్ మహాయుగం ఈ యుగంలోనే ప్రారంభమైనట్లు మనకి చెప్తారు. సో ప్రధానంగా మనకి ఈ శిలాయుగాల గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సైట్స్లో, ఏ ప్రదేశాల్లో ఏ వస్తువులు లభించాయి, ఈ యుగానికి సంబంధించినవి ఏ ఆధారాలు, ఆనవాళ్ళు లభించాయి అనేటువంటిది మనం ప్రధానంగా చూస్తామన్నమాట. సో మొట్టమొదటిగా ఈ సూక్ష్మ శిలాయుగానికి సంబంధించినటువంటి ఈ చిన్న చిన్న 1 to 8 centimeters మధ్యలో ఉండే రాతి పరికరాలను అన్నాం కదా. సో వీటిని మనకి వింధ్య పర్వతాల్లో కనుగొనడం జరిగిందనమాట. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, వింధ్య పర్వతాలు భారతదేశానికి మధ్యలో ఉంటాయి. సో మధ్యలో ఉంటాయి మధ్యశిలాయుగం నాటి పరికరాలు దొరికాయి. సో ఇట్లా మీరు ఏదైనా కొండ గుర్తులా పెట్టుకోవచ్చు అనమాట.
సో వీటిని కనిపెట్టింది ఎవరు అంటే క్యార్లిల్ అనేటువంటి ఆర్కియాలజిస్టు ఈ సూక్ష్మ శిలలు ఏవైతే ఉన్నాయో మైక్రోలిత్స్ వాటిని తవ్వి తీసి ఇవి మధ్యశిలాయుగం నాటికి చెందినవి అని చెప్పి గుర్తించడం జరిగిందనమాట. అంతేకాదు ఈ యుగంలోనే నిప్పుని వినియోగించినట్లు కూడా ఆనవాళ్ళు లభించాయి. మనకి నిప్పుని వినియోగించినట్లు ఆనవాళ్ళు లభించాయన్నమాట. అలాగే పశువుల్ని అంతకుముందు వేటాడేవాళ్ళు కదా, సో ఈ యుగంలో పశువుల్ని మచ్చిక చేసుకుని పెంపుడు జంతువులుగా కూడా చేసుకున్నట్టు, పాడి కోసం వాటి కోసం వినియోగించినట్టు తెలుస్తుందన్నమాట. పశువుల మచ్చిక. సో ఈ యుగం నాటి ప్రధాన స్థావరాలు ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకున్నట్లయితే కనుక కర్నూలు, అలాగే రేణిగుంట. ఇక్కడ ఈ యుగానికి చెందినటువంటి పూడ్చిపెట్టిన సమాధులు ఏవైతే ఉన్నాయో బరియల్ గ్రౌండ్స్ అవి కనిపెట్టబడ్డాయి. ఓకే, ఇవి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మధ్యశిలాయుగానికి చెందినటువంటి కొన్ని ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనకి లభించాయి అన్నమాట. సో వాటిలో మనకి సరాయ్ నహరాయ్ అన్నమాట. సో ఇది వచ్చి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ ప్రదేశంలో ఈ యుగానికి సంబంధించినటువంటి చాలా పనిముట్లు లభించాయి. అలాగే విల్లంబులు లభించాయి, విల్లులు. ఎముకలతో చేసినటువంటి ఆయుధాలు కూడా లభించాయి. అలాగే ఈ ప్లేస్లోనే గృహ నిర్మాణం జరిగినట్లు, అంటే కృత్రిమంగా గృహ నిర్మాణం జరిగినట్లు కూడా ఆనవాళ్ళు లభించాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇండియన్ హిస్టరీలో మొదటి గృహాల నిర్మాణం అనేది మధ్యశిలా యుగంలో జరిగినట్టు చరిత్రకారులు విశ్వసిస్తున్నారు అనమాట. మనకి జనరల్గా గృహ నిర్మాణం, ఇంటి స్ట్రక్చర్ ఇవన్నీ అనేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత గురించే ప్రధానంగా చెప్పుకుంటారు. అయితే దానికి పునాది పడింది మాత్రం ఈ మధ్యశిలా యుగంలోనే అని చరిత్రకారులు చెప్తున్నారనమాట. నెక్స్ట్ బగోర్. ఇది మనకి రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఏంటంటే చదునైన నేలలతో కలిగినటువంటి గుడిసెలు నిర్మించినట్లు ఇక్కడ ఆధారాలు లభించాయన్నమాట. అలాగే అదంగర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి పశువుల్ని మచ్చిక చేసుకున్నటువంటి పశు పోషణకు సంబంధించిన ఆధారాలు లభించాయి. అలాగే ప్రధానంగా ఖడ్గమృగాన్ని వేటాడినట్లు ఉండేటువంటి చిత్రాలు కనిపించాయి అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆ టైంలో గోడల మీద ఈ రాళ్లతో కానీ లేదంటే ఇతరత్ర ఫ్రూట్స్కి సంబంధించినటువంటి కొన్ని వాటిని కలిపి కలర్స్ కింద, న్యాచురల్ కలర్స్ కింద చేసి వాటితో డ్రాయింగ్స్ వేయడం లాంటివి చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవనానికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ప్రధానంగా ఈ గోడల మీద కనిపించిన డ్రాయింగ్స్ ద్వారానే మనకి లభిస్తున్నాయి. సో అలా ఖడ్గమృగాన్ని వేటాడడం అనేటువంటి ఒక చిత్రాన్ని అక్కడ వేయడం ద్వారా మధ్యశిలా యుగంలో ఖడ్గమృగాల్ని వేటాడేవారు, వేట వీళ్ళకి ప్రధాన వృత్తిగా ఉండేది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ సైట్ మనకి చోపాని మండో. ఇది కూడా అగైన్ ఉత్తరప్రదేశ్లోనే లభించింది. సో ఇక్కడ ఏంటంటే మిగతా చోట్ల లభించినట్లే ఇక్కడ కూడా చదునైన నేలలతో కడిగినటువంటి గుడిసెలు లభించాయి. దాంతోపాటుగా ఇక్కడ హ్యాండ్మేడ్ పాటరీ, చేతితో తయారు చేసినటువంటి కుండలు లభించాయి అన్నమాట. అంటే భారతదేశ చరిత్ర మొత్తంలోనే కూడా ఈ కుండల తయారీ అనేటువంటిది ఈ మధ్యశిలాయుగంలోనే ప్రధానంగా ప్రారంభమైంది అని చెప్పి
మనకి ఆధారాలు లభిస్తున్నాయి అన్నమాట. సో ఈ కుండల తయారీలో రకాలకి ఇండియన్ హిస్టరీలో చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. సో దానికి పునాది పడింది కూడా అగైన్ మనకి మధ్యశిలాయుగంలోనే అనమాట. అలాగే లంఘ్ నాజ్ ఇది గుజరాత్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే జంతువుల అస్థిపంజరాలు, అస్థికలతో కూడినటువంటి బరియల్ గ్రౌండ్స్ కొన్ని బయలుపడ్డాయి అన్నమాట. అలాగే ఈ సూక్ష్మ శిలాయుగానికి సంబంధించినటువంటి ఈ సూక్ష్మమైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయలుపడడం జరిగింది. ఇవి ప్రధానంగా మనకి మధ్యశిలాయుగం నాటి ఇంపార్టెంట్ సైట్స్. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం నార్త్ ఇండియాలోనే ఉన్నాయన్నమాట. సౌత్ ఇండియాలో వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో అడిగితే కనుక కర్నూలు, రేణిగుంట అని చెప్పాలి. అక్కడ మనకి బరియల్ గ్రౌండ్స్ బయలుపడ్డాయి. దాంతోపాటు తమిళనాడులోని తిరునల్వేలి అనేటువంటి గ్రామంలో కూడా ఇక్కడికి సంబంధించినటువంటి పరికరాలు కొన్ని బయలుపడ్డాయి అన్నమాట. సో ఇది మధ్యశిలాయుగానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి మనకి నవీన శిలాయుగం. దీన్ని నియోలిథిక్ అంటారు, నియోలిథిక్ ఏజ్. దీని పీరియడ్ వచ్చి మనకి 8000 BC నుండి 4000 BC వరకు, క్రీస్తుపూర్వం 8000 నుంచి 4000 వరకు దీనికి నవీన శిలాయుగం అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఈ యుగానికి నవీన శిలాయుగం అని పేరు పెట్టింది ఎవరు అంటే జాన్ లుబాక్. జాన్ లుబాక్ గారు నవీన శిలాయుగం అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగిందనమాట. ఈ యుగంలో కూడా అనేకమైనటువంటి మార్పులు, రెవల్యూషనరీ చేంజెస్ అనేవి రావడం జరిగిందనమాట. సో ఆ మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని నియోలిథిక్ రెవల్యూషన్, నవీన శిలాయుగ విప్లవం అని చెప్పి మనకి గోర్డన్ చైల్డ్ అనేటువంటి వారు వ్యాఖ్యానించారనమాట. నియోలిథిక్ రెవల్యూషన్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించారు. సో ఇది ప్రధానంగా మనకి వాయవ్య భారతదేశం ఏదైతే ఉందో ఆ భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కువగా లభించాయి. అండ్ వాయవ్య భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వెస్ట్ పాకిస్తాన్ కావచ్చు, అలాగే బెలూచిస్తాన్ కావచ్చు, ఈ గుజరాత్లోని కచ్ ఈ ప్రాంతం అంతా కూడా ఈ నవీన శిలాయుగం వెలసిల్లింది అని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. సో మిగతా యుగాలకు ఉన్నట్టే దీనికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో వాటిలో ప్రధానమైనది ఏంటంటే వ్యవసాయం. ప్రపంచ చరిత్రలో వ్యవసాయాన్ని మొదటగా ప్రారంభించింది మనకి ఆఫ్రికాలోని ఈజిప్ట్ నాగరికత ఏదైతే ఉందో, నైలు నది నాగరికత. సో అక్కడ మొదటగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారంటారు. మనకి ఇక్కడ నవీన శిలాయుగంలో వ్యవసాయం మొదలైందని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ రెండోది వచ్చేసి పశు సంపద. మూడోది రాతి పరికరాలను సానపట్టడం. అలాగే నాలుగోది కుండల తయారీ. వీటిలో కొన్నింటికి లైక్ పశువుల్ని మచ్చిక చేసుకోవడం కానీ, కుండల తయారీ కానీ, రాతి పరికరాలని కొంచెం చిన్న సైజులో షార్ప్గా చేయడం, ఇలాంటివన్నీ ఆల్రెడీ మనకి మధ్యశిలాయుగం అంతకంటే ముందున్నటువంటి ఎగువ ప్రాచీన శిలాయుగంలో కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కొంత వాటికి అక్కడ పునాది పడిపోయింది. కానీ ఇక్కడ రెవల్యూషన్ అన్నాం, వీటిలోనే కొత్త పద్ధతులను కనుగొనడం, అలాగే వాటిని విప్లవాత్మకంగా ముందుకు తీసుకెళ్లడం అనేది ఈ యుగంలో జరిగిందనమాట. నవీన శిలాయుగంలో పునాది ముందు యుగాల్లో పడినప్పటికీ పశు సంపదను విస్తరించారు. పశువుల్ని మచ్చిక చేసుకునే పశువుల్ని, డొమెస్టిక్ యానిమల్స్ని ఎక్కువ సంఖ్యకి విస్తరించారనమాట. స్టార్టింగ్లో మనకి కుక్క మాత్రమే కాపలాగా ఉండడానికి కుక్కను మాత్రమే మచ్చిక చేసుకున్నారని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత పశువులని, మేకలని, గొర్రెల్ని,
ఆవుల్ని, గేదెల్ని వీటన్నిటిని కూడా మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. వాటిని పాడి కోసం ఉపయోగించుకునేవాళ్ళు. సో వేటాడే దశ నుంచి మానవుడు వ్యవసాయం దశకి చేరుకున్నాడు. సొంతంగా ఆహారాన్ని పండించుకొని సేకరణ దశ నుండి సొంతంగా పండించుకోగలిగిన కెపాసిటీ అనేది తెచ్చుకోగలిగాడు. సో ఇది ఖచ్చితంగా విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చు. అలాగే చేతితో కుండలు తయారు చేసేటువంటి పద్ధతి మనకి మధ్యశిలాయుగంలో స్టార్ట్ అయింది. అయినప్పటికీ ఈ మృణ్మయ పాత్రల్లో వివిధ రకాలైనటువంటి షేప్స్లో, వివిధ రకాలైనటువంటి స్ట్రక్చర్స్తో దీన్ని మనకి తయారు చేయడం అనేది నవీన శిలాయుగంలోనే బాగా ఊపందుకుందనమాట. సో అలాగే ఏదో పరికరాలు వాడడం కాకుండా బాగా పదునైన షార్ప్ ఆయుధాలను ఉపయోగించడం, సూది మొనలని సానపట్టడం లాంటివి కూడా మనకి నవీన శిలాయుగంలో బాగా ప్రఖ్యాతిగాంచిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అన్ని యుగాలకి ఉన్నట్టే నవీన శిలాయుగానికి కూడా కొన్ని ప్రముఖమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. మనకి నవీన శిలాయుగ ఆధారాలు బలంగా దొరికినటువంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి ప్రధానమైనటువంటి సైట్ మెహర్గర్. ఇది బెలూచిస్తాన్లో ఉంది. సో మనకి మెహర్గర్ అనేటువంటిది ఇక్కడ నవీన శిలాయుగంలోనే కాకుండా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఆధారాలకి చెందినటువంటి సైట్స్లో కూడా మెహర్గర్ అనేది ఒక సైట్గా మనం చదువుకుంటాం అన్నమాట. అయితే దానికి పునాది మాత్రం నవీన శిలాయుగంలోనే పడింది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఈ ప్రాంతంలో మొదటగా తవ్వకాలు జరిపినటువంటి వారు ఎవరు అంటే జీన్ ఫ్రాంకోయిస్ జారీజ్ అనేటువంటి ఆర్కియాలజిస్ట్ ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగిందనమాట. అలాగే దీనిని మనం బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బలూచిస్తాన్ అంటాం. మెహర్గర్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బలూచిస్తాన్ అంటాం. ఎందుకని అంటే మొదటగా ఇక్కడే గోధుమలు, అలాగే బార్లీ, దాంతోపాటు ప్రత్తి, ఈ పంటలన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలు మొట్టమొదటిగా మనకి మెహర్గర్లో లభించాయి. సో కాబట్టి దీన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బలూచిస్తాన్ అంటాం. గోధుమ ఎక్కువగా పండించేవాళ్ళు అనమాట. అంతేకాదు ప్రపంచంలోనే పత్తిని మొదటగా పండించినటువంటి ప్రాంతం కూడా ఈ మెహర్గర్ అనమాట. పత్తిని మొదటగా పండించినటువంటి సివిలైజేషన్ నాగరికత ఏది అని అంటే సింధు నాగరికత అని చెప్పాలి. ప్రత్తిని మొదటగా పండించినటువంటి ప్రాంతం లేదా ప్రదేశం ఏది అని అంటే మెహర్గర్ అని చెప్పాలన్నమాట. సో మెహర్గర్ మనకి మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ప్రపంచంలోనే ప్రత్తిని మొదటగా పండించింది మాత్రం మెహర్గర్ అనమాట. అలాగే మనం మధ్యశిలాయుగంలో చేతితో చేసినటువంటి హ్యాండ్మేడ్ పోటరీ కనుగొనబడింది అని చెప్పాం. అయితే నవీన శిలాయుగం నాటికి వచ్చినటువంటి రెవల్యూషన్ ఏంటంటే కుమ్మరి చక్రంతో పోటరీని చేయడం అనేది జరిగిందనమాట. కుమ్మరి చక్రం సహాయంతో కుండల తయారీ అనేది ఈ యుగంలోనే మొదలైందనమాట. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకి మెహర్గర్లో లభించాయి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ సైట్ వచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి బుర్జహాం. ఇది మనకి కాశ్మీర్లో ఉందన్నమాట. జీలం నది ఒడ్డునుంది. గుర్తుపెట్టుకోండి, ప్రీ హిస్టరీలో అంతా కూడా మనకి ఏవైతే ప్రముఖ సంస్కృతులు, నాగరికతలు ఏవైతే మన హిస్టరీ అనే కాదు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిస్టరీలన్నీ కూడా నదుల ఒడ్డునే మొదలవుతాయి అన్నమాట. ఎందుకంటే నదుల ఒడ్డున మాత్రమే వ్యవసాయానికి కానీ పశుపోషణకు కానీ అన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నది కాబట్టి, అన్నిటికీ అనుకూల పరిస్థితులు నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి అక్కడే మొదలైన అన్ని సంస్కృతులు కూడా. సో ఇక్కడ మనకి బుర్జహాం అనేది జీలం నది ఒడ్డున కాశ్మీర్లో ఉంది. సో ఇక్కడ మనకి ఈ యుగానికి సంబంధించి ప్రముఖంగా ఏం దొరికినాయి అంటే ద్వంద్వ ఖనన పద్ధతి. ద్వంద్వ ఖనన పద్ధతి అంటే డబుల్ బరియల్ సిస్టమ్ అన్నమాట. సో ఎవరెవరిని సతీ సహగమనంలా కాదు ఇది. డబుల్ బరియల్ అంటే ఒక యజమాని చనిపోతే అతనితో పాటు అతని యొక్క కుక్కను కూడా అతనితో పాటు సమాధి చేసేవారు అనమాట, ఖననం చేసేవారు. సో ఈ డబుల్ బరియల్ సిస్టమ్ అనేది మనకి బుర్జహాంలో
దొరికింది. అలాగే వాటిని బట్టి ఆ బరియల్స్ని బట్టి ఇవి నవీన శిలాయుగం నాటికి చెందినవని కూడా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చి ఇది కూడా కాశ్మీర్లోనిదే, గుఫ్క్రల్. సో గుఫ్క్రల్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే కుమ్మరి వారి యొక్క గుహ అని అర్థం. కుమ్మరి వారి గుహ అని అర్థం అనమాట కాశ్మీరీలో. సో ఇక్కడ కూడా మనకి ఆ పేరులోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా కుండల తయారీకి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి. అలాగే ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, కుండలు, పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు, అలాగే కొన్ని రకాల ఖనన పద్ధతులు, ఇవన్నీ కూడా మనకి గుఫ్క్రల్లో లభించాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి చోపానీ మండో. కూడా మనకి వివిధ రకాల కుండలు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయి. ఈ పర్టిక్యులర్ చోపానీ మండోకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ప్రాచీన శిలాయుగం నుండి నవీన శిలాయుగం వరకు ప్రతి యుగంలోని కూడా ప్రతి యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికిన ఒకే ఒక్క ప్లేస్ మనకి చోపానీ మండో. అలాగే చిరండ్, ఇది మనకి బీహార్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఎర్ర మట్టితో చేసినటువంటి పాము బొమ్మ లభించింది. అలాగే ఎముకలతో చేసినటువంటి ఆయుధాలు, అలాగే మనం ఆల్రెడీ సానబట్టి సూదిగా చేశారని చెప్పాం కదా, సో అటువంటి ఒక సూది కూడా లభించిందనమాట ఇక్కడ. అలాగే ఇతరత్ర బొమ్మలు, కొన్ని రకాల ఆయుధాలు కూడా లభించాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మనం వరి, గోధుమ, బార్లీ వీటి గురించి చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ వరి పండించిన దాఖలాలు కూడా మనకి కనిపించాయి అన్నమాట. వరి, గోధుమ, అలాగే బార్లీ ఇవన్నీ కూడా పండించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి కోల్దీవా, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వరి పండించిన ఆనవాళ్ళు, నవీన శిలాయుగంలో వరి పండించిన ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి అన్నమాట. అది మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరి పండించిన ప్లేస్గా కొల్దీవా నిలిచిందనమాట. కొల్దీవా ప్రజలే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరి పండించినట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పటిదాకా నార్త్ సైడ్ అంతా చూసాము. ఇక సౌత్ ఇండియాకు వచ్చేటప్పటికి మనకి ప్రధానంగా ఎక్కువ స్థావరాలు కర్ణాటకలో లభించాయి మనకి. సో వీటిలో టెక్కల్ కోట్, ఈ టెక్కల్ కోట్లో మనకి బంగారు ఆభరణాలు లభించాయి. అలాగే ధాన్యాన్ని విసురుకునే వాళ్ళం కదా ఇంతకుముందు, సో ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తిరగలి అంటారు దాన్ని, ఆ పరికరాన్ని, రాళ్లతో ఉంటుంది, 2 రాళ్లతో. సో ఆ తిరగలి బండ కూడా మనకి టెక్కల్ కోట్లో లభించిందనమాట. అలాగే కర్ణాటకలోని మరొక ప్రముఖ ప్రదేశం మస్కీ. సో ఈ మస్కీలో మనకి కుండలు, చక్రంతో తయారు చేసిన కుండలే ఇవన్నీ కూడా. అలాగే గుడిసెలు, ఇవన్నీ కూడా నవీన శిలాయుగానికి చెందినవి అని చెప్పి ఆధారాలు దొరికాయి అన్నమాట. దాంతోపాటు గుర్రపు బొమ్మ, అలాగే ఎద్దు బొమ్మ, ఇవి మనకి మస్కీలో లభించాయి. ఇవి కాకుండా మనకి తమిళనాడులో చూసుకున్నట్లయితే పయంపల్లి, ఇది తమిళనాడులోని. అలాగే ఆంధ్రాలో చూసుకున్నట్లయితే పాల్వాయి, అలాగే నాగార్జునకొండ, తెలంగాణలోని ఉట్నూరు. ఇక్కడ మనకి
పెద్ద పెద్ద దుంగలతో చేసినటువంటి పడవలు లభించాయన్నమాట. ఈ ప్రాంతాలన్నిటిలోని కూడా పెద్ద పెద్ద దుంగలతో చేసిన పడవలు లభించాయి, చెక్క పడవలు. సో ఇవన్నీ కూడా నవీన శిలాయుగానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి సైట్స్. నెక్స్ట్ మనకి శిలాయుగాలు అయిపోయినాయి, ఇక లోహయుగం మొదలవుతుంది. నెక్స్ట్ మరొక రెవల్యూషనరీ పీరియడ్ ఏది అంటే రాగి శిలాయుగం. దీన్నే తామ్రశిలాయుగం అని కూడా అంటాం. చాల్కోలిథిక్ పీరియడ్, చాల్కోలిథిక్ ఏజ్ అన్నమాట. సో ఇదేంటంటే క్రీస్తుపూర్వం 4000 నుంచి 3000 క్రీస్తుపూర్వం వరకు కూడా మనకి విలసిల్లిందనమాట. అండ్ అలాగే ఈ శిలాయుగాలకి కంచు యుగానికి, ప్రధానంగా నవీన శిలాయుగానికి కంచు యుగం అంటే ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సింధు నాగరికతకి నవీన శిలాయుగానికి మధ్య సంధికాలంగా చెప్పొచ్చు అనమాట దీన్ని. ఈ శిలాయుగంలో ఏంటంటే ప్రత్యేకంగా రాగిని కనుగొనడం జరిగింది. దాన్ని ఉపయోగించుకుని అనేక ఆవిష్కరణలు, పనిముట్లలో మార్పులు, లోహాలు, పాత్రల్లో మార్పులు అనేవి తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న గడ్డన్ చైల్డ్ అనేటువంటి ఆయన, గడ్డన్ చైల్డ్, దీన్ని రెండవ విప్లవంగా చెప్పారనమాట. భారతదేశ చరిత్రలో రెండవ విప్లవం. మొదటి విప్లవం ఏంటి, నవీన శిలాయుగం. రెండవ విప్లవం ఏంటి అంటే తామ్రశిలాయుగం అన్నమాట. సో ఈ రాగిని కనుగొనడం వల్ల ఏమైందంటే కొత్తగా రాగిని కరిగించేందుకు కొలిమిని కనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే మోసం అంటాం కదా, క్రూసిబల్స్. సో వీటిని కనుక్కోవాల్సిన అవసరం వచ్చిందనమాట. సో వీటిని ఇలా కరిగించి దాని అందమైనటువంటి పాత్రలు కానీ, అలాగే వ్యవసాయానికి పనికి వచ్చేటువంటి పనిముట్లు కానీ దాన్ని మార్చడం జరిగిందనమాట. రాతి పనిముట్లతో పోల్చుకుంటే మరింత దృఢమైనటువంటి పనిముట్లని ఈ యుగంలో లోహంతో తయారు చేశారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే లోహపు పాత్రలను కూడా తయారు చేశారనమాట. ఎప్పుడైతే ఈ ఒక లోహాన్ని కనుగొన్నారో సమాజంలో వివిధ నూతన వర్గాలు ఏర్పడ్డాయి. అప్పటి వరకు వర్గ సమాజం అనేటువంటిది లేదనమాట. అంతా కూడా ఒకటే పని చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పశుపోషణ చేసేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే లోహాన్ని కనుగొన్నారో సెపరేట్ అయిపోయింది. వ్యవసాయం చేసేవాళ్ళు ఒక వర్గం, పశువుల్ని పెంచేవాళ్ళు ఒక వర్గం, అలాగే ఈ రాగిని గనిని తవ్వేవాళ్ళు, మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గం, తవ్వేవాళ్ళు, అలాగే లోహ సాధన తెలిసిన వాళ్ళు అంటే మెటలర్జిస్టులు, అలాగే లోహకారులు, ఆ లోహాన్ని తయారు చేసేవాళ్ళు అనమాట. స్మిత్స్ అంటాం కదా మనం, వాళ్ళు. అలాగే కర్మకారుడు అంటే ఆర్టిజన్ అనమాట. లోహ విద్యలో నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలుగా ఏర్పడడం జరిగిందనమాట. అలాగే రెండోది వచ్చి ఈ యుగంలో కూడా చక్రాన్ని వాడారు. అయితే చక్రాన్ని ఇంతకుముందు మనం కుమ్మరి పరిశ్రమలో వాడారు విప్లవాత్మకంగా అని చెప్పుకున్నాం కదా, కానీ అదే చక్రాన్ని ఇక్కడ రవాణాకి వాడడం జరిగింది. అంటే ఎడ్ల బండ్లు వీటికి ఈ యుగంలోనే నాంది పడిందని చెప్పచ్చు అనమాట. రవాణాకి చక్రాన్ని వాడడం జరిగింది. ఒకటి కొలిమిని, మోసాన్ని కనుగొనడం, అలాగే వర్గాలు ఏర్పడడం. మూడోది వచ్చి రవాణా కోసం చక్రాన్ని ఉపయోగించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా బలపడిందో ఇక్కడ చేసినటువంటి పనిముట్లని వేరే ప్రదేశాలకి తరలించడం, విక్రయించడం లాంటివి మొదలయ్యాయని చెప్పొచ్చు అనమాట. సో దీని ద్వారా ఏమైంది, ఈ కొనుగోలు చేసేవారు, అమ్మేవారు అనేటువంటి వర్గాలు కూడా ఏర్పడ్డాయి. అంటే వాణిజ్యకారులు, వ్యాపారులు, ఈ వర్గాలకు కూడా ఇక్కడే పునాది జరిగిందనమాట. ఇందాక మనం చెప్పుకున్న దుంగలతో చేసినటువంటి పడవలు లభించాయి సౌత్ ఇండియాలో అని చెప్పి, అవన్నీ కూడా నవీన శిలాయుగానికి చెందినవని చెప్పుకున్నాం. సో వాటిలో ఇంకాస్త ముందుకెళ్ళి కర్రతో చేసినటువంటి నాగలి, పడవలు,
వీటి యొక్క ఆవిష్కరణ వల్ల ఏమైందంటే ఈ పడవలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం బరువైన ఎక్కువ సరుకుల్ని సుదూర ప్రాంతాలకి రవాణా చేయడానికి మొదలయ్యాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా ఏమైంది, మరొక కొత్త వర్గం ఏదైతే ఈ కర్రలతో చేసేటువంటి పరికరాలకి డిమాండ్ పెరిగిందో వడ్రంగి అనేటువంటి వర్గం ఏర్పడింది. సో వడ్రంగి వర్గం ఈ పడవల యొక్క డిమాండ్కి, నాగళ్ళ డిమాండ్కి వ్యవసాయం, అలాగే మనం ఏమనుకున్నాం, పరికరాల తయారీ, పడవల తయారీ ఇవన్నీ కూడా అనుకున్నాం కదా, చక్రం తయారీ, ఇవన్నిటికీ కావాల్సింది కర్రే. సో ఈ కర్రతో పనిచేసేటువంటి వర్గం ఎవరో, దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక వడ్రంగి వర్గంగా, కొత్త వర్గంగా ఏర్పడ్డారనమాట. అలా వడ్రంగి వృత్తి అనేది పుట్టింది. ఇకపోతే ఐదవ ఆవిష్కరణ ఏంటి అంటే, మార్పు ఏంటి అంటే కనుక ఇటుకని కనిపెట్టారు. జనరల్గా మనం ఇటుకల వాడకం అని అంటే మనకు గుర్తొచ్చేది సింధు నాగరికతే. కానీ దానికంటే ముందే మనకి తామ్రశిలా యుగంలో ఇటుకలు అనేవి తయారు చేయడం ప్రారంభించారనమాట. ఇటుకలు, అలాగే మనం సీల్స్ అంటాం కదా, ముద్రణలు. ఆనాటి నాయకులు వాళ్ళ యొక్క పరిపాలనకి సంబంధించి ఏదైతే మనకి గ్రామంలో ఒక గుంపు లేదా తెగ ఉన్నారో ఆ తెగకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు నడిపించే నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి ముద్రణలు కూడా ఈ యుగంలోనే ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి నేటి యొక్క ఇప్పుడు వాడుతున్నటువంటి కరెన్సీకి ముఖ్యమైనటువంటి పునాది ఎక్కడ పడింది అంటే ఈ తామ్రశిలా యుగంలో అని చెప్పుకోవచ్చు మనం. సో ఇటుకలు, దీన్ని ఇళ్ల నిర్మాణానికి ఇటుకను ఉపయోగించడం, కోట గోడలు కట్టడానికి ఉపయోగించడం, ఇవన్నీ కూడా తామ్రశిలా యుగంలోనే జరిగాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో పురోహితులు ఉన్నట్టు, వాళ్ళు శుభముహూర్తాలు, మంచి గడియలు ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నట్లు, పూజలు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. అంటే ఆచార వ్యవహారాలు అనేవి ఆ టైంలోనే ఏర్పడ్డాయి అన్నమాట. ఇవన్నీ ప్రధానంగా మనకి రాగి యుగం లేదా తామ్రశిలా యుగంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విప్లవాత్మక మార్పులు. దీంతో మనకి చరిత్ర పూర్వయుగం అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ మనం సింధులోయ నాగరికత గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఈ క్లాసెస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా పంపించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం అనేది మీకు జీరో కాస్ట్, ఏం ఖర్చు కాదు. ఒక సబ్స్క్రైబ్ ఇస్తే, ఒక లైక్ ఇస్తే మీరు మాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.